లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి 43వ వచనం వరకు మనం ధ్యానిద్దాం. ఆయన ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుకొనుచుండెను. జన సమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా, ఎస్ దేవుడారా, ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నా వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు దీనిలో ఈ వాక్యం నుండి కొన్ని ఆత్మీయ సత్యాలు లేకపోతే దేవుని వాక్యం నాతో మాట్లాడడం ప్రారంభించింది. ఈ వాక్యం, ఒక వ్యక్తి త్రోవ పక్కన కూర్చున్నాడు. ఎవరో కాదు ఆ వ్యక్తి ఎవరు దేవుని అంటే ఎవరు ఆ వ్యక్తి? ఎవరైనా చెప్తారా? భర్తమై త్రోవ పక్కన కూర్చొని, త్రోవ పక్కన ఎందుకు కూర్చున్నాడు? ఇంటి దగ్గర కూర్చుంటే సరిపోతుంది కదా. ఈ భర్తమై త్రోవ పక్కన ఎందుకు కూర్చున్నాడు? ఇంటి దగ్గర కూర్చుంటే, అయ్యా ఇంటి దగ్గర కూర్చున్నామని వచ్చి భిక్షం వేస్తారా? ఆయన ఎక్కడ కూర్చున్నాడు? త్రోవ పక్కన కూర్చున్నాడు. ఎందుకు త్రోవ పక్కన కూర్చున్నాడంటే ఆ దారిని వచ్చేవారి పోయేవారిని భిక్షం అడుక్కునేవాడు అంతే. రోజు వచ్చి ఆ త్రోవ పక్కన కూర్చోవడం, వచ్చేవారిని పోయేవారిని ఏం చేస్తాడు? భిక్షం అడుక్కునేవాడు. ఆ రీతిగానే అతడు భిక్షం అడుక్కుంటున్నాడు. ఒక దినాన ఛాన్స్ వచ్చింది. నీకు భలే ఛాన్స్ వచ్చింది అంటారు కదా. ఒకరోజు ఒక మంచి ఛాన్స్ వచ్చింది ఆయనకు. ఏంటి ఆ ఛాన్స్ అంటే, జనసమూహము దాటి వెళ్ళిపోతుంది ఆయన. ఈ అంధుడైన భర్తమయ్య కూర్చున్నటువంటి ఆ త్రోవలో, పక్క త్రోవలో జనసమూహం వెళ్ళిపోతుందంట. ఎక్కువ జనసమూహం వెళ్ళిపోతున్నప్పుడు చూడలేడు కానీ వింటాడు ఈయన భర్తమయ్య. వాళ్ళ యొక్క కాళ్ళు చప్పుడు, వారి మాటలు విన్నాడు. ఒక్కరిద్దరు మాట్లాడుకున్నది వేరు, జనాలు గుంపులుగా ఆ దారిన వెళ్ళిపోతున్నప్పుడు వారు మాట్లాడుకునే మాటలు వేరు. ఆ గుంపులుగా వారు జనసమూహం వెళ్ళిపోతున్నప్పుడు వారి యొక్క కాళ్ళ చప్పుడు విన్నాడు. ఇదేమి అని అడిగాడంట. జాగ్రత్తగా వినండి. ఇదేమి అని అడిగాడంట. అడిగితే వాళ్ళు ఏం చెప్పారు? చదవండి వాక్య భాగములో. వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెలుచున్నాడని వానితో చెప్పిరి. అంతే, ఇన్నాడు. ఒక్కరి గురించి ఇన్నాడు. ఏంటి గుంపు, ఏంటి జనసమూహము, ఏమిటి వెళ్ళిపోతున్నారు, ఏంటి పరిస్థితి అన్నప్పుడు వాళ్ళు అన్నారు, ఈ మార్గమున నజరేయుడైన యేసు ఈ మార్గం వెళ్తున్నాడు అని చెప్పి. హల్లెలూయా. నాకు విషయం చెప్తాను దేవుడారా, ఈ యేసయ్య అన్ని నామముల కన్నా ఉన్నతమైనటువంటి ఆ నామం ఆయన మనం ధరించి ఉన్నాం. ఆ నామములో శక్తి ఉంది. ఆ నామమును చేసే ప్రార్థనలో దేవుడు వింటాడు. ఆ నామములోను ఉచ్చరించి ఆ నామమున, మార్కు సువార్త 16వ అధ్యాయము, నమ్మిన వారి వలన, చదవండి, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. కొత్త భాషలు మాట్లాడుతారు. యేసుక్రీస్తు నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు అంటే ఆయన నామములో శక్తి ఉంది, ఆయన రక్తములో శక్తి ఉంది, ఆయన వాక్యములో శక్తి ఉంది. యేసు నామము, యేసయ్యా అని నువ్వు అంటే ఆయన పలికిటువంటి దేవుడు యేసుక్రీస్తు నామం. దేవునిలారా, అపోస్తల కార్యం 4:12 ప్రకారం ఏముంది? దేవునిలారా, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం. మరియు ఎవని వలన రక్షణ కలగదు. ఈ నామమునే మనకు రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఈ నామములే రక్షణ, యేసుక్రీస్తు నామం వలనే. ఆ నామము శక్తి గల యేసయ్య నామం. ఆ పేరు చెప్పారు.
నజరుడైన యేసు ఈ మార్గాన్ని వెళ్తున్నాడు అని. ఆ మార్గంలో ఎంతోమంది వెళ్ళారు కానీ ఆయనకున్న సమస్య తీర్చలేకపోయారు. అయ్యా, మీరు ఈ మార్గం వెళ్తున్నారు, మీరు ఇస్తున్న ధన సాయంతో పాటు నాకు కళ్ళు కూడా తెరవండి అంటే సాధ్యమవుతుంది మనుషులకు? అయ్యా, అది మాకు చేత కాదు, నీకేదో మాకు సహాయం చేయగలను, ఇస్తామని చెప్పారు. కానీ ఆ దారిని ఎంతోమంది వెళ్ళారు కానీ తనకున్న సమస్యను ఎవరు తీయలేకపోయారు. ఈ దారిని ఎవరు వెళ్తున్నారంటే నజరుడైన యేసు ఈ మార్గం అన్నప్పుడు ఓ, యేసు ఆ మార్గం వెళ్తున్నాడా అని అంధుడైన భర్తమయ్య అంతటితో ఊరుకున్నాడా? ఏం చేశాడు? అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరుకుండమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించరు గాని వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసెను. ఎందుకు అడిగాడు దేవుళ్ళరా? దావీదు కుమారుడా యేసు కనికరించుము, కరుణించుము అని అడిగాడు. కరుణించుము, దావీదు కుమారుడా యేసు కరుణించుము అని అడిగాడు. అవిశ్వాసం అంధుడైన భర్త మీకెక్కడ వచ్చింది? చూపు కనపడదు, చెవులు మాత్రమే వినగలవు. చెవులతో మాత్రం వినగలడు, చూపు లేదు. యేసు ఎలా ఉంటాడో తెలియదు, ఎలా రూపం ఉంటుందో తెలియదు, కానీ విన్నాడు. ఆ గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. గుడ్డివారికి చూపునిచ్చాడు, కుష్ఠరోగులను శుద్ధులు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు. ఆయన అద్భుతాలు చేసేటువంటి దేవుడు, ఆయన దావీదు కుమారుడు, ఆయన గొప్ప దేవుడు అనే విషయాన్ని అంధుడైన భర్తమయ్య విన్నాడు, మాత్రమే చూడలేదు. తోమలాగా నేను చూస్తే కానీ నమ్మనని లేదేనా? చూస్తే కానీ నేను నమ్మను, కళ్ళతో చూస్తేనే కానీ నమ్మను అనలేదు. విన్నాడు మాత్రం అంతే. ఎవరైనా అనుకుంటుంటే విన్నాడు. 5 రొట్టెలు చేపలు 5,000 మందికి పంచాడు అని నువ్వు మనం చదువుతున్నావు, ధ్యానిస్తున్నావు. ఆ గొప్ప దేవుడే నీ తండ్రి, ఆయన్ని నువ్వు సేవిస్తున్నావు, నేనే సేవిస్తున్నా. ఆ గొప్ప దేవుడే నీ తండ్రి, ఆ అద్భుతాలు చేసి దేవుడే నీ తండ్రి, ఆ నీళ్ళ మీద నడిచిన దేవుడే నీ తండ్రి. ఆయనే సముద్ర కెరటం మీద నడిచినటువంటి ఆ తండ్రి, ఆ దేవుడే నీ తండ్రి, ఆయనే నీ ప్రభువు రక్షకుడు. నజరుడైన యేసు ఈ మార్గం వెళ్తున్నప్పుడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు. దావీదు కుమారుడు అనే పాత నిబంధన, కొత్త నిబంధన యేసు. లేఖనముల నందు నమ్మేవారు, విశ్వసించేవారు ఏమంటారు? దావీదు కుమారుడు. ఆయన పిలిచినప్పుడు మనుషుల నుండి ఎలాంటి ప్రోత్సాహం వచ్చింది? అడుగు, పర్వాలేదు అడుగు అన్నారా? ఏం సొమ్ము పోయింది నీ సొమ్ము? అంత గట్టిగా అరుస్తున్నావు? స్తోత్రం అని చిన్నగా ఉండొచ్చు కదా, గట్టిగా ఎందుకంటావు? దావీదు కుమారుడు యేసు నన్ను కరుణించమని. మరీ వారు ఏం చేశారు? గద్దించినప్పుడు ఆగిపోయాడా? మరీ బిగ్గరంగా అడిచాడు, కరుణించమని అడిగాడు. ఈరోజు నీ ప్రార్థన, నా ప్రార్థన ఆయన కరుణించే వరకు, ఆయనను సమీపించే వరకు ఆ ప్రార్థన అలే ఉండాలి. ప్రభువా నన్ను కనికరించు అని 2 చేతులు పైకెత్తి కన్నీటితో వేడుకుంటే ప్రభు నీకు ప్రత్యక్షమే, నీకున్న ప్రతి అవసరత తీరుస్తాడు. నీ కన్నీళ్ళు రావాలి, కన్నీరు. మన పాట పాడుతుంటాం, మేఘం విరగకపోతే వర్షం రాదని పాట పాడతాం కదా. ఈ కన్నీళ్ళ నుండి, నీ కన్నీళ్ళ నుండి, కనుల నుండి కన్నీళ్ళు రావాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. మోకరిల్లినప్పుడు నీ తలగడం నానిపోవాలి. 2 మాటలు చెప్పి నేను అలసిపోయాను ప్రభా స్తోత్రం అని పండుకోకు బిడ్డ. నేను అలసిపోయాను ప్రభా, నా పరిస్థితి ఉందని నీకు తెలుసు కదా, నేను చేయలేను ఆయన అని పండుకోకు. నాకు తెలుసు కదా ప్రభా నా బాధ, మా ఆవిడ ప్రార్థన చేస్తుంది కానీ నేను చేయను, నేను పండుకుంటలే ప్రభా.
మీ ఆవిడ చేస్తే మీ ఆవిడకు తింటే ఆమెకు ఆకలి తిరుగుతుంది. నీకు బిడ్డ నీ సంగతి ఏంటి? ఆమె ఆత్మీయంగా బలపడుతుంది. నువ్వు మరీ బిగ్గరంగా యేసు నన్ను కరుణించమని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారు? వెళ్ళేటువంటి ఆయన స్టాప్ ఆగిపోయాడంట. యేసు నిలిచి స్టాప్, వెళ్ళిపోయేటువంటి స్టాప్ అయిపోయాడు, నిలబడ్డాడు. ఆయన వారిని తన ఎద్దకు తీసుకుని రమ్మనెను. రండి దగ్గర తీసుకురమ్మా అన్నాడు. జాగ్రత్త వినండి దేవులారా. అంతుడైన భర్తమయ్య ఎలాగా యేసు ప్రభు వెళ్తుంటే ఆ దారిన ఏ విధంగా వేడుకున్నాడు, బిగ్గరంగా వేడుకున్నాడు, బిగ్గరంగా ప్రాధాయపడ్డాడు, మొరపెట్టాడు, యస్సు అంటూ కేకలు వేస్తూ అందుడైన భర్తమయ్య అడిగాడు. యేసు ప్రభు ఆగిపోయారు, నా దగ్గరికి తీసుకురమ్మన్నాడు. అప్పుడు అన్నారు, గద్దించేవారు అన్నారు, యేసయ్య పిలుస్తున్నాడు, రా, ఇప్పుడు రాయ్యా రా. యేసయ్య పిలుస్తున్నాడు. అందుకే జీసస్ కాల్స్ యేసు పిలుచుచున్నాడు అని ఆయన మినిస్ట్రీ పెట్టాడు. ఆయన పిలుస్తాడు. ఒక దైవజనుడు అంట, ఆయన చెప్తున్న సాక్ష్యం, చాలా ఎత్తుగున్నాడంట. ఆ రూపం చూశాడంట. నువ్వు నాకు కావాలి రా అన్నాడంట. దగ్గర పోతే లేడంట, కనపడలేదంట. అయ్యో, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, నువ్వు నాకు కావాలన్నాడు, అక్కడ ఎలాగానే ఆయన లేడే. ఆ తర్వాత దైవజనుడు వాక్యం చెప్తే ఎలాంటి వ్యక్తికైనా అర్థం కావాల్సిందే. పిలుచుకున్నాడు కనుక ఆయన పిలుస్తాడు. నువ్వు బాధలో ఉన్నప్పుడు, కుంగిపోయినప్పుడు నేను పిలుస్తాడు. ఆ పిలిచినప్పుడు నువ్వు గుర్తుపట్టాలి. ఆయన మెల్లని స్వరంతో పిలుస్తాడు. ఇలాగ ఒక హైందవ సహోదరి ప్రభువు నమ్ముకుంది. ప్రభువు నమ్ముకున్న తర్వాత ఈ అంకులు మెల్లని స్వరం అంటాడు. ఏంది స్వరం అనుకుందంట. అలా ఇద్దరి సహోదరుల విషయంలో చేశాడు దేవుడు. వారిద్దరు కూడా మన సంఘానికి సంబంధించిన వాళ్ళు. అందులో ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నన్ను పిలిచాడు నా పేరు పెట్టి. అప్పుడు ఆయన స్వరము ఎవరు ఆయనలాగా మాట్లాడలేరు, అంత మధురంగా ఉంది, అంత మెల్లనైన స్వరం. ఎవరు అంకుల్, ఎవరే ఉండొచ్చు అని అడిగాను. ఎవరుంటారమ్మా, నీకు అంత గొప్ప భాగ్యం దొరికింది, నాకు కూడా దొరకలేదు. నీకు అంత ఆదరణ అవసరం కాబట్టి ఆయన వచ్చాడు. నాకు అంత ఆదరణ లేదేమో, నీకు అంత ఆదరణ అవసరం కనుక నీకు దర్శించాడు. కనుక ఈ దేవుడు పిలిస్తే పలికేటువంటి దేవుడు, ఈ దేవుడు నీ కష్టాలన్నీ అర్థం చేసుకునే దేవుడు. నువ్వు చేయవలసిన పని, నువ్వు కూర్చుని ఉన్న చోట నాకు కూర్చున్నా, నువ్వు ఏ స్థలంలో కూర్చొని ప్రార్థన చేస్తావో ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చేవాడు, ఆయన దగ్గరికి వచ్చి వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి, విశ్వసించాలి. దేవుళ్ళ రండి నా దగ్గరికి తీసుకురమ్మన్నాడు. దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేం చేయగొరుచున్నానని అడగగా, ఎక్కడో త్రోవ పక్కన కూర్చునే వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడంట. నువ్వు నేను యేసయ్య దగ్గరికి రావాలి, మన సమస్యను యేసయ్య దగ్గరికి తీసుకురావాలి. ఎక్కడో పెట్టాకండి, మన సమస్యను యేసయ్య దగ్గరికి తీసుకురావాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య ఏమన్నాడు? భర్తమైతే ఏమన్నాడు? ప్రభువా చూపు పొందగోరుచున్నానను. నీకేం కావాలని అడిగాడు యేసు ప్రభు డైరెక్ట్గా. ఈరోజు నిన్ను అడుగుతున్నాడు యేసయ్య, నీకేం కావాలి, ఏం చేయాలనుకుంటున్నావు? ప్రభు అడుగుతాడు. నోరు తెరిచి నువ్వు అడగాలి, ఆయనకిష్టం. నువ్వు అడగటం ఆయనకిష్టం. నువ్వు అడుగు. అయ్యో నేను అడుగుతున్నా, నీ స్వార్థం అని కాకు. అడుగు. ఇచ్చేది ఆయన కదా, పక్కింటోళ్ళు కాదు కదా, ఇచ్చేది ఆయన కదా. ఆయన ఇచ్చేది. నీకు నేనేం చేయగోరుచున్నాను అంటే భర్తమయ్య సూటిగా చెప్పాడు. ఆయన కావాల్సింది ఏంటి? చూపు. ఒక కార్య ప్రభువా అన్నాడు. ఏమనలేదు. ఆయనకి ఏం అవసరం అదే అడిగాడు. ఏమడిగాడు? చూపు పొందుతున్నాను. ఏ మనిషికైనా సాధ్యమవుతుందా? ఒక గుడ్డి వ్యక్తికి నాకేమందయ్యా, నా ఆస్తి ఎంత రాసి ఇస్తాను, నాకు ఇన్ని ఎకరాలు ఉంది, నాకు కళ్ళు కావాలంటే ఏ డాక్టర్ని తీసుకొచ్చి కళ్ళు పెడతాడా? అది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. చూపు కావాలన్నాడు. యేసు ప్రభు అన్నాడు, యేసు చూపు పొందుము,
నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను. అంతే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను అన్నాడు. భర్తమేతో అన్నాడు. భర్తమే అడిగాడు, నాకు చూపు కావాలి ప్రభువా. కొంతమంది అంటారు, ఎందుకయ్యా మరి ఏమో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాను కంటి చూపు అంటే, ఏం లేదు కొంత కంటి చూపు వస్తే అద్దాలు పెట్టుకొని సినిమా చూసుకుంటూ కూర్చుందామంటే అనుకుంటానంట. ఒక ఆయన ముసలాయన అడిగాడంట, ఒక ముసలాయనను ఒక ఆయన అడిగాడు, వృద్ధాప్యం ముసలాయనను, అవి ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు, ఏంటి అద్దాలు అంటున్నావు? ఏం లేదు, ఏ చూపు సరిగ్గా కనపడి టీవీ దగ్గర కూర్చుంటే బొమ్మ సరిగ్గా కనపడలా, డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని అద్దాలు ఇచ్చి చెక్ చేస్తే కూర్చొని కొంచెం బొమ్మ సరిగ్గా కనపడుతుంది అక్కడ అని. అంటే ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఏం కనపడాలంట? టీవీలో ఉన్న బొమ్మ బాగా కనపడాలంట. దానికోసం కళ్ళు కావాలంట. ఈ కళ్ళు మనకి ఇచ్చాడు. ఒక రాత్రంతా సెల్ ఫోన్ చూస్తాడు, కళ్ళు పోగొట్టుకుంటాడు, గుడ్డోడవుతాడు. త్వరగా గుడ్డోడవుతాడు. పెద్ద అద్దాలు వస్తాయి. మాలాంటి ఏజ్డ్కి వచ్చిన వాళ్ళు పెట్టుకునే అద్దాల కన్నా సోడా బుడ్డి అద్దాలు వచ్చాయి. రాత్రంతా చూస్తాడు సెల్ ఫోన్, గీకి చేతులన్నీ అరిగిపోయినాయి. రాత్రుళ్ళు తెల్లవారుజాము లేరు. కొంతమంది యవనస్తులు చాలా లేటుగా లేస్తారు, ఎర్లీ మార్నింగ్. ఎందుకు? రాత్రంతా టైం సెల్ ఫోన్ చూసి. ఒక అమ్మాయిని అడిగాను, ఎన్ని గంటలు చూస్తావమ్మా అని. షాపులో కూర్చొని ఇట్లా గీకుతుంటే నేను జిరాక్స్ తీసుకొని వెళ్ళాను, నా వైపు చూడలే, ఆమె సెల్ ఫోన్ పేర్లు చూస్తుంది. తల్లి నాకు జిరాక్స్ చేయాలమ్మా అన్న. అన్నీ జిరాక్స్ తీసుకున్న తర్వాత ఎవరిని బిడ్డలు కదా, కొంచెం ఏదైనా మాట వేయాలని నాకు అనిపిస్తుంది. అట్లా మాట వేసాను. అవునమ్మా బిడ్డ, నువ్వు ఎన్ని గంటలు చూస్తావు తల్లి అని. అంటే ఎన్ని గంటలు సెల్ ఫోన్ చూస్తే మినిమం మ్యాక్సిమం అని చెప్పుకుంటూ వచ్చింది. మినిమం మ్యాక్సిమం 5 గంటలు అంకులండి. గుండె పగిలింది నాకు. 5 గంటలు అంటే గుండె పగిలింది. ఇంత సమయం పెడదామా అని. బహుశా అలాంటి వాళ్ళు ఇక్కడ లేరేమో అని అనుకుంటున్నాను. ఉంటే వారికి పూలదండి వేయండి. చూపు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అనగానే అందుడైన భర్తమ యొక్క నేత్రములు తెరవబడ్డాయి. హల్లెలూయా. గుడ్డివారికి చూపినిచ్చిన దేవుడు నీ సమస్య తీర్చలేడా? నమ్ముతున్నావా? నీ సమస్య చిన్నది. ఆ గుడివారికి కనులు ఇచ్చిన దేవుడు నీకున్న సమస్యని తీర్చలేడా? నా సమస్య తీర్చలేడా? కొంచెం ఆలస్యం కావచ్చు, అటో ఇటో, ఆ టైంకి మాత్రం ఇస్తాడు. ఎప్పుడైనా మీ మమ్మీ ఆకలి అవుతుందంటే వండినాక అంత కంప్లీట్ అయినాక రండినైనా అని పెట్టిందా, లేకపోతే మధ్యలోనే పిండి పెట్టిందా? మమ్మీ ఆకలి అవుతుందంటే నాయన ఇప్పుడే పెట్టాను, ఒక 10 నిమిషాలు ఆగు అనిందా? ఇప్పుడే ఇంటర్నెట్ మధ్యలో దింపిందా? మధ్యలో ఉడుకుతున్నటువంటి రైస్ మధ్యలో దింపితే ఏమవుతుంది? బియ్యం అవుతుంది, తినలేడు. అంత నేను 10 నిమిషాలు ఆగు, నేను త్వరగా చేస్తాను. తల్లి ప్రేమ లాంటిది. త్వరగా చేసి రెడీ నేను అయిపోయింది, కూర్చో వడ్డిస్తానంటది. మన యేసయ్య కూడా అంతే. ప్రతి ప్రార్థన వింటాడైనా, ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడైనా. ఆలస్యం అవుతుంది, చింతించాక ఆలస్యమైన మాత్రాన టయానికి ఇస్తాడు. ఒకరోజు అరుణాథ్ రెడ్డి అంటున్నాడు, కొత్తగా ప్రభువు నమ్ముకున్నాడు మనదే వాళ్ళు. ఎన్నో క్రైస్తవ కుటుంబమే కాదు, హైందవ కుటుంబంలో జన్మించిన వ్యక్తి. ఒకరోజు అంటున్నాడు, దేవుడు కార్యాలు చేస్తాడు సార్, అటో ఇటో సమయానికి చేస్తాడు, కానీ మనం అనుకున్న సమయంలో కరగకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆయన సమయంలో చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా నేర్చుకున్నాడు? అది ఎక్కడ నేర్చుకున్నాడు చూడండి. ఆయన మాత్రమే చేస్తాడు, ఆయన టైంలో చేస్తాడు. చాలా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాడంట. ఒక టైంలో బెంగళూరుకి వెళ్తున్నా అన్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తున్నాడు, అద్భుతంగా దేవుడు సహాయం చేశాడు. నేను అనుకున్నాను, కానీ నా డబ్బులు ఎవరైతే బిజినెస్లో పంపవలసిన వాళ్ళు పంపుతామని ఆలస్యం చేస్తున్నారు, ఈరోజు నాకు పంపాడా అని చెప్తున్నాడు. హల్లెలూయా. భర్తమయ్య అందుడైన భర్తమయ్య దగ్గరికి వెళ్ళి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, యేసుప్రభు నీకు ఏం కావాలి, ఏం చేయని కోరుతున్నావు అన్నప్పుడు, నాకు చూపు కావాలి ప్రభా. అయితే నీ శ్వాస నిన్ను స్వస్థపరుస్తుంది. వెంటనే చూపు పొందాడు. వాడు చూపు పొంది దేవుని మహింపరచుచు ఆయనను వెంబడించెను.
ప్రజలందరూ అది చూచి దేవునికి ఎందుకంటే స్తోత్రం ఎప్పుడైతే చేసిరి. చూపు అందుకున్నాడో అటు పోవాలా ఇటు రావాలా, చూపు అందుకున్న అటు పోవాలా ఇటు రావాలా, చూపు పొందుకున్న తర్వాత అటు పోవాలా ఇటు రావాలంటే అర్థమేమి? అటు పోవడం అంటే ఇంటికి వెళ్ళిపోవడంగా. కొంతమందిని అలా చెప్పాడు, ఇంకా స్వస్థత పొందావు కదా నువ్వు వెళ్ళు, నీ దేహాన్ని చూపించుకో, సాక్షార్థంగా నువ్వు నీ దేహాన్ని కనపరుచుకో అన్నాడు. కానీ ఈ అంధుడైన భర్తమై ఏం చేశాడంటే, ఏ జన సమూహం వచ్చిందో ఆ జన సమూహంలో యేసు ప్రభు అంటే వెళ్ళిపోయాడు. తన దగ్గర ఉన్న బచ్చి ఇసిరి పారేశాడు. ఈ బచ్చతో నాకు అవసరమే లేదు, ఈరోజు నేను తేటగా చూస్తున్నానని యేసయ్య అంట వెళ్ళాడు. అక్కడ చూసిన వారు ఏమైంది? వాళ్ళకు అక్కడ చూసిన ఆ సంఘటన చూసిన వారికి ఏమయ్యారు? ప్రజలందరూ అది చూచి ప్రజలందరూ చూశారంట కళ్ళారా, దేవుని స్తోత్రం చేసిరి. ఈరోజు స్తోత్రం చేస్తావా? దేవుడు నాకు జీవితంలో కార్యం చేస్తాడని సనుక్కుంటూ గొనుక్కుంటూ వెళ్తావా? ఉస్సూరమని వెళ్ళిపోతావా? ఉస్సూరమని వెళ్ళిపోతావా? ఈ దేవుడు నాకు చేస్తున్నాడని ఒకసారి ఇలా చెప్తాను దేవుళ్ళరా, బాగా కష్టంలో ఉన్నప్పుడు నేను చెప్తాను పాస్టర్ గారితో, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా గిండి నిండి పొర్లి పారుతుందిలే అంటుందా? అనదు. కష్టం ఉంటుంది, కష్టం ఉన్నా నేను ఏమంటానంటే ఆ కష్టంలో నేను నవ్వుతూ అంటాను, నా గిన్నె నుండి పొర్లి పారుతున్నదని నవ్వుతూ అంటాను. ఎప్పుడైతే నవ్వుతూ సంతోషంతో మనం ఎక్కడ చేస్తామో దేవుని కార్యం యాక్టివేట్ అవుతుంది దేవుళ్ళరా. నవ్వుతూ ఉండండి సంతోషంతో. కానీ మనం ఏంటంటే రివర్స్, కష్టం వచ్చినప్పుడు ఏంటంటే వెంటనే డీలా పడకూడదు. అందరూ విస్మయం పొందారంట, దేవునికి స్తోత్రం చెల్లించి. అంధుడైన భర్తమేకు చూపునిచ్చిన ఆ దేవుడు నీ దేవుడు కాదా? నీ ప్రభు కాదా? నా ప్రభు కాదా? ఆ దేవుడు నీ ప్రభు కాదా? ఆ ప్రభు అయితే నువ్వెందుకు విశ్వసించలేకపోతున్నావు? ఎందుకు నమ్మలేకపోతున్నావు?